కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తామన్న తులం బంగారం ఇంతవరకు చాడలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. బాల్నగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో 252 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దని ప్రశంసలు కురిపించారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఇళ్లలో చెక్కులను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్కులను అందజేయాలని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమన్నారు. లక్ష్మీ షాద్ ముబారక్ చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయనటువంటి పని కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే 50,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి 1,100,000 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిరుపేదలు ఇవాళ 50,000, 10,000, 20,000 పెళ్లి చేస్తున్నటువంటి వాళ్ళు విషయాలు. కాబట్టి ఇటువంటి వాళ్ళకు మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం. ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్సెన్సే సుమారు 18-19 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రెండు చేయడం జరుగుతాం, ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలను కూడా చేయని విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇస్తే